గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనకాపల్లి జిల్లా పరవాడ సినర్జీన్ ఫార్మా ప్రమాదంలో చికిత్స పొందుతూ కెమిస్ట్తో పాటు మరో కార్మికుడు కూడా మృతి చెందాడు. అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ప్రమాదం జరిగిన రోజే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ సినర్జీన్ పరిశ్రమలో ప్రమాదం జరగగా నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో ఒకరు ప్రమాదం జరిగిన రోజే మరణించగా చికిత్స పొందుతూ ఈ ఉదయం కెమిస్ట్ సూర్యనారాయణ, లాల్ సింగ్ కుర్తి అనే మరో కార్మికుడు చనిపోయాడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో కార్మికుడు చికిత్స పొందుతున్నాడు. ఇదే అంశంపై అప్డేట్స్ ఇండస్ హాస్పిటల్ నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, హరి, విశాఖపట్నంలో వరుస అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఫార్మా ఇండస్ట్రీలో మృతుల సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తుంది. గత కొద్ది రోజుల క్రితం అనకాపల్లి జిల్లాలోని పరవాడలో జరిగిన సినర్జీన్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఆ ప్రమాదంలో మొత్తం కూడా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇప్పుడు మొత్తం మృతుల సంఖ్య 3 చేరుకుంది. మరొక పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది. ఈరోజు తెల్లవారుజామున విజయనగరం చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి కూడా మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు వరకు ఆ నలుగురికి సంబంధించి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ఎటువంటి ఆరా తీయలేదు. వారిని గాలి కుదిరే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మృతులకు సంబంధించి నష్టపరిహారం కూడా ప్రకటించలేదని బాధితులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే విశాఖపట్నంలోని ఇండస్ ఆసుపత్రి వద్ద ఉన్నాము. అయితే విజయనగరం చెందిన సీనియర్ కెమిస్ట్ సూర్యనారాయణ బంధువులు ఉన్నారు. అయితే సూర్యనారాయణ చెల్లి పద్మ ఉన్నారు. చెప్పండి, అసలు మీకు ఎటువంటి సమాచారం ఇచ్చారా? ఏం జరుగుతుంది? అసలు ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమైనా అండగా నిలబడ్డారా లేదా? ప్రభుత్వం తరపు నుంచి మాకేం లేదండి. మాకు మా అన్నయ్య మా ఇంటికి పెద్ద దిక్కు. వాడు ఎంత వస్తే అంతతో తల్లిదండ్రుల్ని, భార్యని, పిల్లల్ని చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ భార్యని, పిల్లల్ని, ఆ తల్లిదండ్రులని ఎవరు చూసుకుంటారు? నేను అడిగే క్వశ్చన్ అదే. చూసుకునేవాడు ఇప్పుడు లేడు. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల్ని, ఆ భార్యని, ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మాకు అది న్యాయం కావాలని నేను ఇక్కడ అడుగుతున్నానండి. ఆ భార్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి న్యాయం జరగాలి. వీళ్ళు ఏం చేశారంటే అది ఏం చేశారో వాళ్ళకి తెలియదండి. మా కుటుంబానికి అన్యాయమై జరిగిందని చెప్పాలండి. ఇంకా మాట్లాడడానికి నాకు మాటలైతే రావట్లేదు. అది నా ఇంటి పెద్ద దిక్కు. మా తల్లిదండ్రులకి నా చిన్న పిల్లలండి. మా అన్నయ్యకి 2 సంవత్సరాల బాబు, 15 రోజుల బాబు ఉన్నాడు. 15 రోజుల బాబు మా వదిన హాస్పిటల్లో ఉన్నారు. ఆమెకి ఈ విషయం తెలీదు. మరి వాళ్ళ బతుకు ఏమవుతుంది సార్? మేము ఏమవుతాం? ఎవరైనా సార్, అధికారులు కానీ ఎవరైనా సార్ మీకు ఏమైనా సమాచారం తెలియజేసిందా? ఎలాంటి సమాచారం ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు సార్. ఎవరికి అవసరం సార్? వాళ్ళ వర్కులు వాళ్ళకి అయిపోతే చచ్చిపోయినా వాళ్ళకి అనవసరం సార్. వాళ్ళకి పనులు జరిగాయా? వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారా? వాళ్ళకి అదే కావాలి. మా కింద పని చేసే వాళ్ళు ఎలాగపోతే ఏంటన్నట్లు ఉంది. ఇక్కడ కంపెనీలు అలాగే ఉన్నాయి, ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి, హాస్పిటళ్ళు అలాగే ఉన్నాయి. వాళ్ళు ఏదైపోతే మాకెందుకు? ఇక్కడ ఉన్నారు, మా డబ్బు మాకు వచ్చేసింది, మా పనులు మాకు అయిపోయాయి. వాడు చస్తే ఏంటి, ఆ శవం ఇక్కడ ఉంటే ఏంటి, పోతే ఏంటి అన్న పరిస్థితిలో ఉన్నాయి సార్ ప్రభుత్వాలు, కంపెనీలు, హాస్పిటల్. ప్రమాదం జరిగినప్పుడు సరే సరైన సమయానికి సమాచారం ఇచ్చారా? ఏం జరిగింది? సరైన ఇవ్వలేదు సార్. 12:30కి ఇలా జరిగిందని చెప్పారు. మాకు 7:30కి కాల్ చేశారు సార్. అది కూడా కంపెనీ వాళ్ళు కాదు, ఫ్రెండ్స్. చెప్పాల్సింది ఎవరు సార్? ఎవరి దగ్గర జరిగితే వాళ్ళు చెప్పాలి మనకి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నీ ఇంట్లో పని చేసినప్పుడు నీ ఇంట్లో ఆ వ్యక్తికి జరిగిందంటే ఆ ఇంట్లో వాడు చెప్పాలి, రోడ్డు మీద వాడు కాదు. ఆ ఇంట్లో ఏదో జరిగిందని. ఆ కంపెనీలో జరిగినప్పుడు కంపెనీ వాళ్ళు వచ్చి చెప్పాలి తప్ప పలానా హాస్పిటల్లో వాడిని పడేశారని వాళ్ళు వచ్చి ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ బామ్మర్దికి ఫోన్ చేశారు సార్. అదేనా సార్? 12:30 జరిగితే 7:30 ఈ మధ్యలో ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ జరిగితే ఇంటికి పెద్ద దిక్కు కోల్పోరు కదా సార్. తనతో పాటు ఇప్పుడు సూర్యనారాయణ బంధువు కూడా ఉన్నారు. ఏమైందమ్మా అసలు? సార్, బావగారు అయితే నాతో మాట్లాడారు. ఫస్ట్ అయితే నేనే బావగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఉదయం నాకు 7:30కి బావగారు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, తమ్ముడు ఇలాగ బావగారిని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందిరా, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, నేను వస్తున్నాను, నువ్వు రారా, పలానా దగ్గర ఉంది అనేసి లొకేషన్ పంపించారన్న. పంపిస్తే అప్పుడేమో నేను బావగారి దగ్గరికి వెళ్తే లోపల హాస్పిటల్ సిబ్బంది ఏమో వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ డేరింగ్ చేసి బలవంతంగా లోపలికి వెళ్తే బావగారితో నేను ఆ 5 నిమిషాలు మాట్లాడాలన్న. 5 నిమిషాలు మాట్లాడితే ఫోన్లో రికార్డ్ చేద్దామని ఫోను లోపలికి పట్టుకెళ్ళి రికార్డర్ ఆన్ చేస్తే వాళ్ళు సిబ్బంది లాక్కున్నారన్న ఫోను. అయితే బావగారు నాతో కొన్ని నిజాలు చెప్పారన్న. ఆ నిజాలను విని నేను తట్టుకోలేపన్నా. ఇంతవరకు ఏ కంపెనీలోనే ఇలా జరగకూడదన్న. అక్కడ మినిమం ఉండాల్సిన సేఫ్టీ నీడ్స్ ఏవీ లేవన్న. అక్కడ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి మినిమం ఉండాల్సిన నైట్రోజన్ గ్యాస్ పైప్ లైన్ కానీ,
అక్కడ ఆ సిబ్బందికి కనీసంగా సేఫ్టీ సూట్స్ ఉంటాయి కదన్నా, అవి కానీ మినిమం ఏవి కూడా లేవన్న. సేఫ్టీ సూట్ ఉంటే మా బావకి ఇంత అన్యాయం కూడా జరగదు. మా బావ కూడా చెప్పేవాడన్న, టైంకి శాలరీలు ఇయ్యరు, కంపెనీ మెయింటెనెన్స్ కూడా బాగా లేదు. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో ముఖ్యంగా అంటే సినర్జిన్ కంపెనీకి సంబంధించి సేఫ్టీ మెజర్స్ ఏమి పాటించలేదని, కనీసం సేఫ్టీ సూట్ కూడా ఏమీ లేకపోవడంతో ఈ ప్రమాద స్థాయి మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని కూడా బాధితుల చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి రైట్ నరేష్.